హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కకు మొత్తం తీసి పెట్టుకున్న తర్వాత మరికొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు కొద్దిగా యాడ్ చేసుకొని సన్నని మంటపై బాగా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీయాలి. ఫ్రై చేసుకున్న ఆలు పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత 2 గుడ్లను కొట్టుకొని బాగా నూనెలో ఫ్రై చేయాలి. పెద్ద ముక్కలుగా ఫ్రై చేసిన తర్వాత బాగా గుడ్డు ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఎగ్ని ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టుకోండి. మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి బాగా నిలువుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గాలి. మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ మగ్గడానికి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న క్యారెట్, బీన్స్, ఆలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాగా వేసుకొని ఆలు, బీన్స్, క్యారెట్ బాగా నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకు ఆనియన్స్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఎగ్ మసాలా బాగా పట్టేదాకా కలుపుతూ ఉండాలి. అప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు. బాగా కలిపెట్టుకోవాలి. పుదీనా నా దగ్గర లేదు, అందుకే లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఉడికించుకున్న అన్నం పక్కన 2 కప్పులు తీసుకొని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. 2 కప్పులు 2 మెంబర్స్కి సరిపోతుంది. కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పైన గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం ఉంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. బాగా అడుగు నుంచి కలిపెడుతూ ఉండాలి. ఎగ్ మసాలా అన్నంలో బాగా కలిపిన తర్వాత మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.